బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రిలోని షెల్టన్ హోటల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీసీవై చీఫ్ రామచంద్ర యాదవ్ను పోలీసులు నిర్బంధించారు. ఈ క్రమంలో పోలీసులు రామచంద్ర యాదవ్ సెక్యూరిటీకి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ బాధితులకు అండగా బీసీవై ఆధ్వర్యంలో నిరసనలకు రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వెళ్ళడం లేదు, మీరు మా ఊరికి వెళ్ళొద్దన్నారు, వెళ్ళడం లేదు. హోటల్లో ఉండమని చెప్పారా? ఇవ్వండి. హోటల్లో ప్రవర్తించుకుంటూ పోతే ఎట్లా? ఇది ఆడుకోవడానికి ఎవరు చెప్పారు మీకు? మీ ఇష్టం వచ్చినట్టు ఆడడానికి మీ సొంత రాజ్యాంగం కాదు. నేను ఎగ్జిట్ చేస్తున్నాను, రూమ్ చెక్అౌట్ చేస్తున్నానండి. ఉండమని చెప్పారా? ఇవ్వండి. హోటల్లో నుండి బయటకు రానివ్వమని చెప్పి రిటర్న్ గా ఇవ్వండి. మీరు రైట్, ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మనం చూస్తున్నాం. పోలీసులకు రామచంద్ర యాదవ్ సెక్యూరిటీకి సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసేందుకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళనకు ఎటువంటి ముందస్తు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఇక రాజమండ్రిలోని షెల్టన్ హోటల్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం హోటల్ వద్ద నుంచి తాజా పరిస్థితిని మనకు మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చూస్తున్నాం మొత్తంగా రాజమండ్రిలోని షెల్టన్ హోటల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు రామచంద్ర యాదవ్ను అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే రాజమండ్రి షెల్టన్ హోటల్లోనే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ను పోలీసులు నిర్బంధించారు. బయటికి వెళ్ళనీయకుండా ఆయన్ని అక్కడే నిర్బంధించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నక్కపల్లి ప్రాంతంలోకి ఈ బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేసేటువంటి అంటే ముందస్తు ఆలోచనతో ఆయన రాజమండ్రి షెల్టన్ నివాసంలో బస చేయడం జరిగింది. అయితే పోలీసులు ముందుగానే సమాచారం తెలుసుకుని ఆయన నిర్బంధించడం జరిగింది. అనకాపల్లి నక్కపల్లి వెళ్లకుండా. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నక్కపల్లి ప్రాంతంలో గడిచినటువంటి నెల రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ అనే ఒక కంపెనీని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు స్థానికులు. ఈ కంపెనీ వస్తే అక్కడ ఉన్నటువంటి ఈ మత్స్య సంపద అంతా కూడా చనిపోతుంది, దానివల్ల మత్స్యకారులు ఇబ్బంది పడతారన్న ఆందోళనలో ఉన్నటువంటి ప్రజలు ఇటీవల హోంమంత్రి అనిత వెళ్ళినా కూడా అనితతో వాగ్వాదానికి దిగడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆ ప్రాంతంలోకి రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధినేత వెళ్లి సంఘీభావం తెలిపేటువంటి ప్రయత్నం చేయాలనుకున్నారు. కానీ ముందస్తుగానే పోలీసులకి సమాచారం తెలవడంతో రాజమండ్రి షెల్టన్ హోటల్లో ఉన్నారని తెలుసుకున్నటువంటి పోలీసులు షెల్టన్ హోటల్ కి చేరుకుని రామచంద్ర యాదవ్ ను నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే రామచంద్ర యాదవ్ సెక్యూరిటీకి పోలీసులకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం జరిగింది. తమను అనుమతించాలని చెప్పి రామచంద్ర యాదవ్ పోలీసులు అడ్డుకోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి సందర్భం కనిపించింది. అయితే వెళ్ళడానికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి పోలీసులు అయితే రామచంద్ర యాదవ్ ను ప్రస్తుతం అయితే రాజమండ్రి హోటల్లోనే నిర్బంధించినటువంటి సందర్భం. అటు వెళ్లకుండా తిరిగి మళ్ళీ వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ గణేష్. లేదు, మీరు మా ఊరికి వెళ్ళొద్దన్నారు, వెళ్ళడం లేదు. హోటల్లో ఉండమని చెప్పారా? ఇవ్వండి. హోటల్లో ప్రవర్తించుకుంటూ పోతే ఎట్లా? ఇది ఆడుకోవడానికి